ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్ లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. అవునా అనితమ్మా, బహిరంగంగా మేకను తలనరికితే అరెస్ట్ చేశారు, వీధిలో యోగి ట్రీట్మెంట్ ఇచ్చారు. బాగుందమ్మా, కెమెరాల ముందు మీ ఉపన్యాసాలు బోధలు చాలా బాగున్నాయి. మరి మీ పార్టీ వాళ్ళు ఇదే పని చేస్తే అరెస్ట్ చేశావా? వీధుల్లో యోగి ట్రీట్మెంట్ ఇచ్చావా? మరి వాళ్ళకు వర్తించదా ఈ చట్టం? మీ తెలుగుదేశం వాళ్ళు చేస్తే సాంప్రదాయమా? మా వైకాపా చేస్తే అన్యాయము, జంతు హక్కులు. ఇదేనా బాబు గారి చట్టం? లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనా? సరే, సంక్రాంతి ఇంకో 10 రోజుల్లో ఉంది. అక్కడ జరిగేది అందరికీ తెలుసు. బహిరంగంగానే మేకల్ని కోళ్ళని చంపుతారు, రక్తం చెందిస్తారు, కోళ్ల పందాలు న్యాయ విరుద్ధంగా చేస్తారు. మరి లక్షల మందిని అరెస్ట్ చేస్తావా? నిన్న వైసీపీ వాళ్ళు చేసిన తప్పైతే మరి రేపు సంక్రాంతి చేసేది? ఆ రోజు నీ ఓట్ బ్యాంక్ అడ్డొచ్చిద్దా? ఆ రోజు సాంప్రదాయమా? ఎందుకంటే ఇది నీతి, న్యాయం, జంతు హక్కుల గురించి కాదు. ఇది మీ పార్టీ ఆఫీస్లో చట్టాన్ని అడ్డంగా నరుకుతుంది మీరే. మీకు దమ్ముంటే చట్టాన్ని అందరికీ ఒకే రకంగా అమలు చేయండి, లేకపోతే మీ నీతి బోధలు ఆపండి. మీరు పవన్ కళ్యాణ్ గారు యోగి ట్రీట్మెంట్ అని చెప్పి మన రాష్ట్రాన్ని యూపీ, బీహార్తో పోలుస్తూ ఉంటారు. రోడ్డు పైన శిక్షలు వేస్తూ ఉంటారే, ఇది ప్రజాస్వామ్యమా లేక తాలిబాన్ పాలన? ఈ రాష్ట్రం మీ ప్రయోగశాల ఏమీ కాదు. పోలీసులు న్యాయమూర్తులు కాదు, జడ్జిలు కాదు. అలాగైతే కోర్టులు మూసేయండి. ఇదేనా మీ విజనం? ఈ పోలీస్ వ్యవస్థ మీ ప్రభుత్వంలో ఈ స్థాయికి ఎందుకు పడిపోయిందంతమ్మా? భయపెట్టే డైలాగులు కాదు కావాల్సింది, రోడ్డు పైన శిక్షలు కాదు కావాల్సింది. చట్టం ముందు అందరూ సమానమే అన్న భావన కలగాల ప్రజల్లో. తాలిబాన్ స్టైల్లో రోడ్డు పైన శిక్షలు బలమైన పాలన కాదమ్మా, బలహీనమైన ప్రజాస్వామ్యం యొక్క లక్షణం. మన రాష్ట్రానికి కావాల్సింది తాలిబాన్ స్టైల్ లాఠీ పోలీసింగ్ కాదమ్మా, కేరళ స్టైల్ గుడ్ పోలీసింగ్. ఎందుకంటే గుడ్ పోలీసింగ్ అంటే లాఠీ కాదమ్మా. గుడ్ పోలీసింగ్ అంటే ప్రజలు పెట్టే పోలీసుల పైన విశ్వాసం.